బ్రహ్మాండంగా జరిపాము. అండప్రండ బ్రహ్మాండం అంటారే, ఆ విధంగా జరుపుకున్నాం బాబు గారి బర్త్డే. ఆయన 75వ వసంతం వజ్రోత్సవాలు అంటారు కదా, సినిమా భాషలో వజ్రోత్సవాలు అంటారు కదా, అలా మా తెలుగుదేశం కార్యకర్తలు ఆయన వజ్రోత్సవాలు జరుపుకున్నాం. ఈ రోజు తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ప్రతినిధులు వచ్చారు. ఆయన బాబు గారు ఇక్కడ లేకపోవడం, ఆయన ఫ్యామిలీతో టూర్లో ఉన్నారు. అందువలన 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇక్కడికి వచ్చి తెలంగాణకు వచ్చి తెలంగాణ తెలుగుదేశం భవనంలో ఆయన జన్మదినం వేడుకలు అతి ఘనంగా బ్రహ్మాండంగా జరుపుతారు. అంటే ఇప్పుడు కూటమిలో భాగంగా ప్రభుత్వంలో కూడా ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్నారు. ఎలా ఉన్నాయి ఈ సేవా కార్యక్రమాలు కానీ, లేకుంటే చెప్పిన హామీలు నెరవేరుతున్నా అనుకుంటా ప్రజలు సంతృప్తిగా ఉన్నారు అనుకోవచ్చు? ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ఆల్రెడీ బాబు గారు లేని ఆ స్థానాన్ని ఇప్పుడు మంత్రి నారాయణ గారు తీసుకొని మొత్తం రాష్ట్రం మొత్తం జరుపుతున్నారు. తర్వాత వాళ్ళు ఇచ్చే కూటమిలో 6 గ్యారంటీ 6 గ్యారంటీ అని ఏమిచ్చారో దాన్ని అమలు చేస్తున్నారు. ఆల్రెడీ డిఎస్సి ఇచ్చారు. పిల్లలకి రేపు విద్యా కానుకగా ఇస్తున్నారు. స్కూల్ బుక్స్ కానీ, యూనిఫామ్స్ కానీ, వాళ్ళకి తినే ఆహార పదార్థాలు కానీ, కాలేజీలో సీట్స్ విషయంలో కానీ, తర్వాత ఇప్పుడు మనకి పెన్షన్, ఫస్ట్ మెయిన్ ఏంటంటే సంక్షేమం, అభివృద్ధి, సంక్షేమం కూడా పెన్షన్లు అయితే ఏవైతే ఇస్తామని చెప్పారో అవన్నీ అమలు చేస్తున్నారు. ఇప్పుడు గత ప్రభుత్వం 1000 రూపీస్ పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది. కానీ బాబు గారు 2 నెలల ముందు నుంచే 1000 కలిపి వచ్చిన మరుక్షణం నుంచే 7000 ఒక్కొక్క పర్సన్కి అందించారు. అలాంటి ఘనత బాబు గారు. ఆయన మాట ఇచ్చారంటే వెనక్కిపోయే మనిషి కాదు. అయితే ఇప్పుడు ఏంటంటే కొన్ని హామీలు చేయాలంటే మనకి ఇప్పుడు అప్పులు తీసుకొచ్చి గత ప్రభుత్వం లాగా మనం పనిచేయడం కాకుండా ఇప్పుడు ఇవ్వాల్సిన హామీలు నెరవేరాలంటే ఎలా, దానికి నిధులు, నియామకాలు, దానికి డబ్బు సమకూరాలి, దాన్ని మనం పంచాలనే దృష్టితోనే అతను వెళ్తున్నారు. ఇప్పుడు 2020 విజన్ కానీ, 2047 విజన్ కానీ ఆయన పెట్టే బిక్స్. అప్పుడు కూడా అతనికి చాలా మంది హేళన చేశారు. 2020 ఏంది, ఇప్పుడు 98లో ఉన్నాం, 20 సంవత్సరాలు బతికేవాడు ఎవడు చిన్న. ఇప్పుడు హైదరాబాద్ లో తెలుస్తున్నది కదా, ప్రపంచ దేశం హైదరాబాద్ పట్టం వైపు చూస్తుంది. అసెంబ్లీలోనే చెప్పారు, ప్రతిపక్షాలు కూడా చెప్తున్నాయి. ఇంతకుముందు ప్రతి నాయకుడు చెప్పాడు. ఇంతకుముందు తెలంగాణ కేసీఆర్ గారు కానీ, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ అందరూ చెప్తున్నారు బాబు గారిని తనుసుకోవాల్సింది హైదరాబాద్ విషయం. అలాంటిది ఇప్పుడు 2047 అంటే కూడా అప్పుడు అతను మళ్ళీ ఇప్పుడు కూడా హేళన చేస్తున్నారు. కానీ అప్పుడు చేసినంత లేదు, ఎందుకంటే ఆయన గురించి తెలుసు కాబట్టి. అప్పుడు చేసినంత లేకపోయినా ఇది ఖచ్చితంగా అమలు అవుతుంది. బాబు గారితో కాదు, బాబు గారు పెట్టే చెట్టు ఆ నీళ్లు పోస్తూనే ఉంటారు, ఫలాలు తింటూనే ఉంటారు. ఈరోజు అంటే హైదరాబాద్ కానివ్వండి, ఐటీ రంగం కానివ్వండి, లేకుంటే హైటెక్ సిటీ కానివ్వండి, ఈ రోజు అభివృద్ధి పథంలో దూసుకుపోతుందంటే చంద్రబాబు గారు కూడా పునాదులు వేసిన, చంద్రబాబు గారు కూడా అభివృద్ధి వైపు తీసుకోబోయిండు. ఎట్లా చూడొచ్చు ఈ రోజు హైదరాబాద్ కి ఇంత పేరు వచ్చినా, అంటే బీఆర్ఎస్ దాన్ని ముందుకు తీసుకుపోయినప్పటికీ ఏ విధంగా 2020 విజన్ తోటి చంద్రబాబు గారు దానికి మొదలు పెట్టిండు, ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత హైదరాబాద్ చిత్రపటాన్ని ప్రపంచ దేశంలో నిల్చోపెట్టాలని కోరుకున్నారు. అతని ప్రగాఢ విశ్వాసం, అది అతని ప్రగాఢ ఆశయం. దాన్ని అతను ప్రపంచ పటంలో పెట్టారు. దాన్ని కంటిన్యూ చేసుకుని వచ్చారు. ఇప్పుడు బాబు గారి తర్వాత 2004లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు కానీ, మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ బాబు గారు ఈ మాట చెప్పారు, మనం చెప్పడం కాదు. మళ్ళీ వచ్చిన కేసీఆర్ గారు కానీ 10 సంవత్సరాలు ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాకుండా తెలంగాణ రాష్ట్రం విడిపోయినా కూడా అతను చేసిన అది అభివృద్ధి కానీ, మళ్ళీ వచ్చిన రేవంత్ రెడ్డి కానీ ఇక్కడ తెలంగాణ. అదే ఆంధ్ర ప్రభుత్వానికి పట్టిన దురదృష్టం ఏంటంటే వచ్చిన పాలకుడు ఒక సైకో. తనకి ఆ సైకో పాలనతోనే ఇంకొక 20 years బ్యాక్ తీసుకెళ్ళిపోయింది. దాన్ని కంటిన్యూ చేస్తే వెళ్ళలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా ఒక అడుగు ముందే ఉండేది. కానీ మళ్ళీ వాడి దురదృష్టం, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం, మళ్ళీ బాబు గారు ముఖ్యమంత్రి కావడం, ఆయన మళ్ళీ దాన్ని భుజస్కంధాల మీద ఎక్కించుకొని ఎంత దూరం అని తీసుకుని వెళ్తారు. అతను ఇప్పుడు 75 సంవత్సరాలు నవయువకుడు. ఆ ఏజ్లో మనం ఎలా ఉంటామో తెలియదు. కానీ ఇప్పుడు కానీ మాట కానీ, నడిసే నడక కానీ, ఆడే మాట కానీ, ఆయన తీరు కానీ, అది 50 సంవత్సరాలు 45 సంవత్సరాలు యువకుడు. అప్పుడు 1995లో వచ్చే ముఖ్యమంత్రి లాగానే కనబడుతున్నారు. అది ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు కదా. ఇప్పుడు ఆయన ఇంకా ఉంటారు. ఆయన సహస్రం అంటే 1000 పున్నములు చూడాలని, ఆయన ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలు ఆయనకు దేవుడిచ్చారు, కానీ ఆరోగ్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. అంటే భారతదేశంలోనే రాజధాని లేని రాష్ట్రం ఏదని అంటే ఆంధ్రప్రదేశ్ అని ఇన్ని రోజులు మాట్లాడుకున్నాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వంతో చంద్రబాబు గారితో ఆ కోరిక కూడా నెరవేరిపోయింది. ఏ విధంగా చూడవచ్చు? ఇప్పుడు ఇది 2014 నుంచి 19లో కూడా మనకి ఆంధ్రప్రదేశ్ కి రాజధాని అంటే ఉమ్మడి రాజధాని మనకి హైదరాబాద్ ఉన్న అమరావతిని ప్రకటించారు.
కానీ అది 2019 దురదృష్టవశత్తు, అన్ఫార్చునేట్లీ అంటే దురదృష్టవశత్తు ఏమైందంటే 2019 నుంచి 2024 లోపల ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటంటే పిల్లలు కూడా చెప్పలేకపోయినారు. అసలు తెలియదు. 3 రాజధానులు అన్నారు, ఆ కర్నూలు అన్నారు, ఏదో ఒకటి వైజాగ్ అన్నారు, ఎనీమన్ ఏదో ఒకటి ఒక దాని మీద డిపెండ్ కాకుండా 3 రాజధానులు అనేసరికి పిల్లలు కూడా కన్ఫ్యూజ్ అయ్యారు. కానీ తప్పు రాసినా అక్కడ మార్కులు కూడా వేశారు. ఎందుకంటే వాళ్ళకే తెలియదు, దిద్దిన వాళ్ళకి కూడా తెలియదు ఏది రాజధాని ఏంటి అనేది. క్వశ్చన్ ఇచ్చేవాడు కూడా తెలియాలి కదా ఆన్సర్. ఆ విధంగా జరిగింది. ఇప్పుడు శాశ్వత రాజధానిగా దాన్ని కదిపే విధంగా ఎవడు వచ్చినా కదపడానికి లేదు. ఈసారి ప్రభుత్వాలు ఉంటే శాశ్వతాలు కాదు. ప్రభుత్వం శాశ్వతం కాదు. రేపు ఈ ప్రభుత్వం ఉండొచ్చు, ఇంకో ప్రభుత్వం రావచ్చు. ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వ పథకాలను కానీ, ప్రభుత్వ తాలూకు కట్టుబాట్లను కానీ, ప్రభుత్వం తాలూకు విధి విధానాలని ముందుకు తీసుకెళ్ళాలి. మన సొంత రాజ్యాంగాన్ని వాడొద్దు, మన సొంత ఇది చేయొద్దు. అది జరగదని ఈసారి అమరావతి, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నాటి శాతవాహనులు గుప్తులు పాలించిన అమరావతి కన్నా ధీటుగా తయారవుతుందని మేము ప్రగాఢ మా సానుభూతి. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయినప్పటికీ అన్నదమ్ములాగా కలిసే ఉన్నాము. అయితే కొంతవరకు అక్కడ గత ప్రభుత్వంలో అభివృద్ధి లేక, అంటే ఐటీ డెవలప్మెంట్ కానీ ఇంకేదైనా కానీ ఆంధ్రప్రదేశ్ తో పోల్చుకుంటే తెలంగాణలో కొంతవరకు మెరుగ్గా ఉంది. అక్కడ నుంచి యువత వచ్చి ఇక్కడ చాలా వరకు స్థిరపడ్డారు. ఇక్కడనే ఉండే పరిస్థితి. ఇప్పుడు అక్కడ ఐటీ డెవలప్మెంట్ కానివ్వండి, ఇంకా ఏదైనా కంపెనీలు వస్తే హైదరాబాద్ లెక్కన అక్కడ కూడా అభివృద్ధి జరిగితే ఈ యువత కానివ్వండి ఇక్కడ స్థిరపడ్డ వాళ్ళు సొంత రాష్ట్రానికి వెళ్ళే అవకాశం ఉందా? లేదండి. ఎందుకంటే మనకి 2014లో తెలంగాణ విడిపోయినప్పుడు కూడా చాలా మంది ఇదే అన్నారు. ఇప్పుడు మనకి అభివృద్ధి ఎక్కడుంటే అక్కడికి వెళ్తాం. రేపు మనకి ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడ చదువుకుంటాం. స్థానికంగా ఉండేవాళ్ళు ఇప్పుడు 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాల ముందు పిల్లలు ఇప్పుడు యువతలే కదా, వాళ్ళు యువకులే కదా, వాళ్ళకి ఉద్యోగాలు కావాలి కదా. ఇప్పుడు ప్రపంచ జనాభా పెరుగుతూనే ఉంటుంది కదా, అలాగే రాష్ట్ర జనాభా కూడా అభివృద్ధి అవుతుంది కదా. 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు వాళ్ళు పెరిగారు కాబట్టి అక్కడ ఉండే స్థానికులకి అక్కడ ఉద్యోగాలు వచ్చి వాళ్ళు ఇక నుంచి బయట రాష్ట్రాలకు వెళ్లకుండా మన దగ్గర మనకి అన్ని సౌకర్యాలు ఉంటే మనం బయటికి పోం. నాడు మనకి హైదరాబాద్ అందరికీ రాజధాని కాబట్టి ఖచ్చితంగా మనం వచ్చాం, ఇక్కడే సెటిల్ అయ్యాం. కానీ ఇప్పుడు వచ్చే యువతకి మన ఊర్లోనే మనకి అవకాశం దొరికినప్పుడు ఎందుకు వస్తారు? రారు. ఇక్కడ స్థిరపడిన వాళ్ళు కూడా ఏపీకి పోరు నాకు తెలిసింది. ఓకే, ఇంకా బెటర్మెంట్ గా ఏదైనా దొరుకుతుందంటే వెళ్ళొచ్చేమో, ఉద్యోగం ఇచ్చి వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే ఇక్కడ 1,00,000 వస్తుంది, అక్కడ 1,50,000 వస్తుందని ఆఫర్ వస్తే వెళ్తారేమో. కానీ హైదరాబాద్ అనేది మనకి ఎప్పుడైనా సరే ఎవర్ గ్రీన్. హైదరాబాద్ నాడు చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేసిన హైదరాబాద్ ఇది అందరికీ నచ్చిన ప్రదేశం. కానీ అక్కడ ఉండే యువతకి ఉద్యోగ అభివృద్ధి దొరికితే చాలు. మన వాళ్ళు ఇంకొక రాష్ట్రం, ఇంకో దేశం వెళ్లకుండా. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే హైదరాబాద్ కూడా ఎంతమంది బయట రాష్ట్రాలు, బయట దేశాలకు వెళ్ళట్లేదు, ఉద్యోగరీత్యా వెళ్తున్నారు కదా. కానీ మన దగ్గర మనకు దొరికితే కొంత తగ్గిస్తారు కదా. ఇప్పుడు అదే బెటర్మెంట్ మనం దొరికితే మనం రాము కదా. ఏం చెప్తారు చివరి? ఇప్పుడు భారతదేశం మొత్తము ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారంటే, ఒకవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఉండడం వల్ల, ఐటీ మినిస్టర్ లోకేష్ గారు, చంద్రబాబు గారు, ఎట్లా ఉంది, ఏం చెప్తారు వీళ్ళు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూటమిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే అతనికి సపోర్టివ్ గా పవన్ కళ్యాణ్ గారు, దానికి మన లోకేష్ బాబు గారు ఐటీ మంత్రిగా ఆయన మన ప్రజల్లోకి వెళ్లే విధానం గాని, బాబు గారు తాలూగా విజన్ ని ముగ్గురు కాదు, ఇప్పుడు ప్రతి మంత్రి వాళ్ళ భుజ స్కంధాల మీద వేసుకుని వెళ్తున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గాని, యువతలు మన నారా లోకేష్ గారు గాని, చంద్రబాబు నాయుడు గాని ఒకే మాట మీద ఎవరైనా సరే ఇక్కడ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం వాళ్ళ ధ్యేయం, ఇంకేమీ లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మనం ఎంత ముందుకు పరిగెత్తించగలుగుతాం అనేదే వాళ్ళ ఇది. దాని మీద ముగ్గురు ఉన్నారు కాబట్టి ఎనీ డౌట్ వాళ్ళు ముగ్గురు కలిసే రాష్ట్రాన్ని ముందుకు పరిగెత్తిస్తారని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. ఓకే, ఏం చెప్తారు అన్న చివరిగా టీడీపీ పార్టీ? నేను 95 నుంచి నాకు తెలుగుదేశం పార్టీ అంటే చాలా ఇష్టం. 99లో వచ్చి చంద్రబాబు నాయుడు గారిని ఒకసారి ఫస్ట్ సారి కలవడం జరిగింది. ఇక అప్పటి నుంచి బాబు గారు అంటే ఇష్టం, పార్టీ అంటే ప్రాణం. ఎన్నో అవకాశాలు వచ్చాయి కానీ వేరే పార్టీలకు వెళ్ళలేకపోయారు. మనకేంటంటే ఇప్పుడు మనమే కాదు, తెలుగు ప్రజలు ఎక్కడున్నా తెలుగుదేశం పార్టీ అంటే అంత అభిమానం పెంచుకుంటారు. అది ఎందుకో మరి. తెలుగుదేశం అంటే మనం తెలుగు వాళ్ళం అనే విధంగా ఉంటారు. మన బాబు గారిని అరెస్ట్ ఇప్పుడు మన పార్టీ మన ఇంటి పార్టీ. మన బాబు గారిని అక్రమ నిర్బంధం చేసినప్పుడు కూడా 151 దేశాల్లో తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో అంతమంది కూడా ధర్నాలు చేశారు, రోడ్ల మీదకి వచ్చారంటే అది తెలుగుదేశం పార్టీ ఘనత. అది చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి అభిమానం. ఆయన ఇప్పుడు 70 సంవత్సరాలు కాదు, అతను 100 సంవత్సరాలు ఆయురారోగ్యాలతో, ఆయనకు అష్టావిశ్వర్యాలు దేవుడిచ్చాడు, ఆయురారోగ్యాలతో తులతూగాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాడు.